దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగిన దేవుడు తన ప్రభు చేత మరి వేరే సంఘంలో చేరడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా మరి మీతో కలిసి గత పగులు మరి బాప్తిసం చే కార్యక్రమాలలో తిరిగి యవనస్తులకు ఉదయకాల కూడికలో మరి బాప్తిసాలకు ముందు కూడికలో ప్రభు తన కృప నుంచి మరి ప్రభు పలికిన వాకులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా మరి మీతో కలిసి దినమున సాహసం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులు పెద్దలు మరి స్థానిక సంఘ పెద్దలు రక్షయ అంకుల్ గారికి మరి అలాగనే మరి సౌమ్యులన్న గారికి మరి ముగ్గురు పెద్దలకి పరిచారకుల ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు కనబడాలి, వినబడాలి. రైట్, మంచిది. ఇది యూత్ మీటింగ్ లానే ఉంది. చాలామంది యవనస్తులు ఉన్నారు. సరే, దేవుడి మాటల వైపు మనసు పెడదాం. ఈ దినమున 5 మంది బాప్తిసాలు తీసుకోవడానికి ప్రభు తన కృపనిచ్చాడు. మరి అరుపులను వయసులో చిన్నవానైనా నన్ను ప్రేమతో ఈ కృపలో మరి ఆహ్వానించి పెద్దలు యేసయ్య అంకులతో కలిసి బాప్తిసాలు ఇవ్వడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. పిల్లరా, మేము 2 దినములైంది ఈ యొక్క కర్ణాటక ప్రాంతం వచ్చి ప్రభు తన కృప చేత ముందుకు సాగుతున్నాడు. మరి మంగళవారం రోజు తిరిగి మా ప్రయాణం ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమలో మీ అందరినీ కోరుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 121వ కీర్తన. 121వ కీర్తన 21వ కీర్తన 3వ వచనం నుండి 8వ వచనాలు. వచనం మార్చి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నీ పాదములను తొట్టిన నీడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. 4వ వచనం చదవండి. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగటి ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. ఈ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మొదటి వచనం నేను చదువుతా, 2వ వచనం చదవండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ప్రభు సహాయాన్ని కోరుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, ఈ కర్ణాటక రాష్ట్రంలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు మీరు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు మీ కృపలో మీరు ఉంచి నీ నామ ఘనత కొరకు ఈ పని జరిగిస్తున్నారు. అందుని బట్టి సంతోషిస్తున్నాం. అప్పుడు నేను కూడా మా ప్రియులతో కలిసి మరి నా తండ్రి నామంలో మరి వారితో కలిసి నీ మాటలు పంచుకోవడానికి మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు. పగులు జరిగించిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ కూడా నీ సహాయాన్ని కోరుతున్నాం, కనికరించండి. చేరి వచ్చిన వారికి మరి మేలు, క్షేమం, దీవెన, దిద్దుబాటు, ఆశీర్వాదకరమైన నీ వాక్కులు వినిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. రైట్, మంచిది. ఒకసారి ఈ యొక్క 8వ వచనాలు అందరూ చదవండి. ఒకసారి మీ నోట్లో మీరే చదవండి. 8వ వచనాలు 121వ కీర్తనలో 8వ వచనాలు అందరూ నోట్లో చదువుకోండి అంటున్నా. నోట్లో చదవండి. ఒక మాట నేను అడుగుతాను, అది చెప్పడానికి అడుగుతాను.
చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, మంచి. అంటే యవనస్తులు ఉన్నారు కాబట్టి చెప్తాను. ఒక మాట మనకి ఎక్కువ కనబడుతుంది. ఏంటి ఆ మాట? ఏ మాట? కాపాడువాడు. రైట్, మంచిది. కాపాడువాడు అనే మాట మనకి ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 5 పర్యాయములు ఈ మాటను మనం చూస్తాం. ఎన్ని పర్యాయములు? 5 పర్యాయములు. 3వ వచనంలో, సెకండ్ పేరాలో, 4వ వచనంలో, ఫస్ట్ పేరానే ఉంది. 5వ వచనంలో, ఫస్ట్ పేరాలో, అలాగనే 7వ వచనంలో, 3వ పేరాలో, 8వ వచనంలో, చివరి పేరాలో. సెకండ్ అంటే లాస్ట్. రైట్, మంచిది. మనకు 5 పర్యాయములు కనబడుతున్న మాట కాపాడువాడు. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి వేళ ఈ సంగతిని మనం గమనించాలి. దేవుడు ఎవరు చెప్పండి? కాపాడువాడు. ఆయన కాపాడేవాడు. సపోజ్ ఎగ్జాంపుల్గా మన కుటుంబంలో ఏదైనా జరగకూడనిది జరిగింది, అపాయకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. ఏం చెప్తాను చెప్పండి? దేవుడు కాపాడుతాడు అంటాం. లేదు, ఎవరైనా బాగలేక వారి దగ్గరికి వెళ్ళాము, ఏం చెప్తాం? దేవుడు కాపాడు. సీరియస్గా ఉంది వారికి మనం ఏం చెప్తాం? కాపాడువాడు. ఇంకేమంటామంటే ఇంకా డాక్టర్లందరూ చేతులు ఎత్తేసారు, ఏం చెప్తాం? దేవుడే కాపాడాలి. సర్వమత సమ్మేళనం కలిగిన మన దేశంలో ఎక్కువ వినబడుతున్న మాట ఏంటంటే దేవుడు కాపాడేవాడు. దేవుడు ఎవరు చెప్పండి? కాపాడేవాడు. దేవుడు కాపాడేవాడు. ఎంత మంచి మాట అండి. పిల్లారా, ఈ కీర్తన యాత్ర కీర్తన 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు, అంటే దాదాపు 15 కీర్తనలు యాత్ర కీర్తనలుగా మనం చూస్తాం. ఈ యాత్ర కీర్తనలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 121వ కీర్తనలో మనకు కనబడుతున్న మాట ఏంటి చెప్పండి? కాపాడువాడు అనే మాట మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 3వ వచనం మనం చదివినట్లే, ఆయన మీ పాదములు తొట్టిల్లనివుడు, నిన్ను కాపాడువాడు, కొనకడు. ఎంత మంచి మాట అండి. చూడండి, 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. 5వ వచనం సెకండ్ పేరాలో మీరు చూస్తారా? నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ నీకు తగలు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు. చూసారండి ఏమన్నాడు ఇక్కడ? నీకు నీడగా ఉంటాడు, ఎండ దెబ్బ తగలదు, వెన్నెల దెబ్బ తగలదు, ఏ అపాయము నీకు రాదు, నిన్ను కాపాడువాడు. దేవుడు కాపాడేవాడు. ఆయనకున్న పేరులో ఒక పేరేంటి చెప్పండి? ఆయన కాపాడేవాడు. యెహోవా కాపాడేవాడు, దేవుడు కాపాడేవాడు. మన దేవుడు కాపాడేవాడు. నమ్మిన వారిని కాపాడుతాడా? నమ్మని వారిని కాపాడుతాడా? చాలా జాగ్రత్తగా గమనించాలి. నమ్మిన వారిని కాపాడుతాడు, నమ్మని వారిని కాపాడుతాడు అనే ప్రశ్నలో ఒక చిన్న జవాబు ఉంది. అందుకు నేను మిమ్మల్ని అడిగా. నమ్మిన వారిని కాపాడుతాను వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అన్నారు ఇందాక నమ్మిన వాళ్ళని కాపాడుతున్నాడు, చేతులు ఎత్తమంటే ఎవరు ఎత్తలేదు. యవనస్తులు ఉన్నారు కాబట్టి యవనస్తుల కొరకు కొద్దిగా విషయాలు మాట్లాడుతున్నాను. టీచింగ్లో అయితే మరి అందరూ పెద్దలు ఉంటే అట్లా ఎక్కువ మాట్లాడినాం. సరే వినండి, నమ్మని వారిని కాపాడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేదా నమ్మిన వారిని కాపాడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేనికి ఎత్తరండి? ఏంటంటే మీరు కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఉపయోగ వాళ్ళు అని చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ. నేను కర్ణాటక వెళ్ళు, తమిళనాడు వెళ్ళు, మహారాష్ట్ర వెళ్ళు, కేరళ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పేది ఏంటంటే మీ తెలుగు వాళ్ళు మంచి ఉపాయం కలిగిన వాళ్ళు అండి అంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? కాపాడాడు. నీళ్ళు ఎంతమందికి? ఆహారము, గాలి, భూమి, ఈ ప్రకృతి అందరికీ. వర్షం ఎవరికి? నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి, అందరికీ. నమ్మిన వాళ్ళు చదువుకుంటున్నారా? నమ్మని వాళ్ళు కూడా చదువుకుంటున్నారా?
నమ్మిన వాళ్ళు పాస్ అవుతున్నారా, నమ్మని వాళ్ళు పాస్ అవుతున్నారా? నమ్మిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా, నమ్మని వాళ్ళకి వస్తున్నాయా? నమ్మిన వాళ్ళు బాగుపడుతున్నారా, నమ్మని వాళ్ళు బాగుపడుతున్నారా? సహజంగా దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. పాస్ అయ్యేవానికి ఏమంటారు? దేవుడు పాస్ చేశాడు అంటాం. ఉద్యోగం వస్తే దేవుడు చేశాడు. మరి నమ్మనోడికి ఎవరు చేశారు? మనకి దేవుడు అంటున్నాము, ఆ దేవుని దయ వలన, దేవుని కృప వలన, దేవుని సహాయం వలన అంటున్నాం. నమ్మని వారికి దేవుని కాపుదల ఉందా లేదా? ఉంది. ఆయన పక్షపాతి కాదు. భూలోకములో ఉన్న ప్రతి మానవుడు ఆయన కుమారులు, ఆయన కుమార్తె. అందరి పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన అందరినీ కాపాడేవాడు. ఇప్పుడు మన పిల్లలను ఎలాంటి వారైనా మనం కాపాడుకుంటున్నావా లేదా? మంచోడు కాదని వదిలేస్తున్నామా? ఇబ్బంది కలిగించేవాడని మనం వదిలేస్తున్నామా? తను ఇబ్బందులలో, తను అనారోగ్య పరిస్థితుల్లో మరి బాగా చూసుకుంటున్నావా లేదా? ఒక తల్లిగా, తండ్రిగా మనకు ఆ బాధ్యత ఉంటే మన పరలోకపు తండ్రికి లేదా? అందుకని అంటాడు, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన వర్షమును కురిపించుచున్నాడు అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. భూసంబంధమైన ఆశీర్వాదాల కొరకే మానవుడు చూస్తున్నాడు. దేవుని దయ వలన ఇల్లు కట్టుకున్నా, దేవుని దయ వలన ఉద్యోగం వచ్చింది, దేవుని దయ వలన పాస్ అయినా, దేవుని దయ వలన బాగుపడ్డా, దేవుని దయ వలన 4 రూపాయలు వెనకేసుకున్నా, దేవుని దయ వలన పొలం సంపాదించుకున్నా, దేవుని దయ వలన అందరూ సెటిల్ అయ్యాము, దేవుని దయ వలన అందరూ నిమ్మలంగా ఉన్నాము. ఈ మాట 100% వాస్తవమే. కానీ ఆలోచన చేయాలి. నమ్మిన వారికి ఉన్న నిరీక్షణ వేరు, నమ్మని వారికి ఉన్న నిరీక్షణ వేరు. నమ్మిన వారు దేవుని మీద ఆధారపడతారు, నమ్మని వారు ఈ లోకమైన వాటి మీద ఆధారపడతారనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. తుదకు వేరీతిగా వినండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తండ్రికి విరోధంగా జీవించే వాడికి చేసే మేలు వేరు, తండ్రి చెప్పినట్టు వినే వాడికి చేసే మేలు వేరు అనే సత్యాన్ని మనం గమనించాలి. తండ్రికి నమ్మకమైన వాడిగా చేసేవాడు ఎవరంటే నమ్మినవాడు. తండ్రికి నమ్మక ద్రోహం కలిగించేవాడెవడు చెప్పండి? నమ్మని వాడు. వినండి, ఈ మన సర్వమత సమ్మేళన కలిగిన మన దేశంలో యేసు ప్రభు తెలియని వారు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు మా దేవుడు కాదనే వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు తెలుసు కానీ అంగీకరించని వారు చాలామంది ఉన్నారు. పిల్లలు చాలా తుదకు వేరీతిగా అందరిని ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? కాపాడుతున్నాడు. యెహోవా అందరినీ కాపాడువాడు. ఎండ దెబ్బల నుండి కాపాడుతాడు, ఎన్నెలలో నుండి కాపాడుతాడు, నీడవలే కాపాడుతాడు. ఇక్కడ చదువుకున్న మాటలే మనం. ఇంకేమన్నాడు? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడేవాడు. దేవుడు కాపాడేవాడే వాస్తవమే. కానీ మనము కూడా కొన్ని విషయంలో మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ఉన్న పేరేంటి? ఆయన చెప్పండి, కాపాడేవాడు. ఆయన కాపాడేవాడు, కాపాడేవాడు, కాపాడేవాడు. ఆయనకున్న పేరే కాపాడేవాడు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఉంది. వినండి, ఇప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. మనం నిద్రపోతున్నాం లేదా? నిద్రపోతున్నాం. కానీ కాపాడేది ఎవరు? దేవుడే. దేవుని మాటల వైపు మనసు. ఆయుష్నిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, సజీవ లెక్కలో ఉంచింది, ప్రాణపాక్తులుగా ఉంచింది దేవుడు. అందుకే ఆయన మనం ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దేవునికి ఉన్న పేరులో ఒక పేరేంటి? ఆయన కాపాడేవాడు, తన ప్రజలను కాపాడేవాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాపాడుట్లో 2 రకాలు ఉన్నాయి. నమ్మిన వారిని కాపాడే విధానం వేరు, నమ్మని వారిని కాపాడే విధానం వేరు. దేవుడు కాపాడే విధానం వేరు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో ఉండే నాస్తికత్వం కలిగిన వారైతేమి, ఏతువాదత్వం కలిగిన వారైతేమి, అసలు దేవుడు లేడని చెప్పేవారైతేమి, తుదకు వేరీతిగా వారిని కాపాడేవారు కూడా దేవుడే అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని ఉద్దేశం అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ దేవుని మహిమలో ముందుకు సాగాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఆయన మనల్ని ఏం చేసేవాడంటే కాపాడేవాడు. ఒక మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? 4వ అధ్యాయం 7వ వచనం చదవగలిగిన వారు తెలుగులో ఒకరు స్పష్టంగా చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుంటేని విశ్వాసమును. బా, ఎంత మంచి మాట, అండర్లైన్ చేస్తారన్నమాట. ఏం కాపాడుకున్నాడంటే ఆయన విశ్వాసమును కాపాడుకున్నాడు. మనందరం ఎవరివి చెప్పండి అమ్మా? విశ్వాసం. ఎందుకు అందరికి సందేహపడుతున్నారు? ఇలా చెప్పడా? ఎఫెసీలో ఉన్న విశ్వాసులు, కొలసీలో ఉన్న విశ్వాసులు, గలతీలో ఉన్న విశ్వాసులు, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు, కొలసీలో ఉన్న చెప్పండి విశ్వాసులు, బెరయిలో ఉన్న చూసి, బేతనీలో ఉన్న, బెల్గాంలో ఉన్న, కర్ణాటకలో ఉన్న విశ్వాసమా కాదా? విశ్వాసమును కాపాడుకుంటుని. చాలామంది అంటారు, నేను కాబట్టి పొలాన్ని కాపాడుకున్నా, నేను కాబట్టి పిల్లల్ని కాపాడుకున్నా, నేను కాబట్టి ఇంటిని కాపాడుకున్నా, నేను కాబట్టి కాపాడుకున్నా అంటుంటారు. పిల్లలు గమనించాలి, దేవుని కాపుదలలో మనం ఉన్నాము కాబట్టి మనము కాపాడబడుతున్నాము. దేవుని చేత మనను కాపాడుతున్నాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, దేవుడు మనకు అనుగ్రహించిన మారు మనసు, దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం. రక్షణ ఎవరిచ్చారు? దేవుడే. మారు మనసు ఎవరిచ్చారు? దేవుడే. విశ్వాసాన్ని ఎవరిచ్చారు? దేవుడే. విశ్వాసమును బట్టి నోవాహు దేవుని చేత హెచ్చరించబడిన వాడై, అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచెను అనే మాటలు మనం చూస్తాం. ఆలోచన చేయాలి. నోవాహు విశ్వాసమును బట్టి. అక్కడ ప్రళయమేమి రాలే, ఆకాశత్వములు ఇప్పబడతాయని నమ్మాడంతే. అబ్రహాము నేను చూపించే ప్రదేశానికి వెళ్ళాడు. ఎక్కడికి పోవాలి తెలియదు, ఎక్కడికండి నేను శారమ్మగా ఎక్కడికి తెలియదు. ఎక్కువ ముందు నడు అంతే, సర్దుకో బట్టలు అన్నాడు అంతే. పొలమయ్యా అక్కర్లేదు, భూమి అక్కర్లే, మరి కుటుంబం అక్కర్లే, బంధువులు అక్కర్లే, ఈ స్వదేశాన్ని అక్కర్లే, నడు అన్నాడు. యాడికి పోవాలా? ఈ రోజుల్లో భార్య భర్త నడు అంటే యాడికి చెప్పకుండా వస్తారా? ఏది ముందు నడు అంటే వస్తారు, ఎవరికాల ఎక్కడికి పోవాలో చెప్పకుండా రమ్మంటారు అని చెప్పి ఎంత గందరగోళం అయింది కదా. చెప్పాలి. లేదు, మనం పోతున్నాం అంతే, ఎటు పోతామో తెలియదు, దేవుడు బొమ్మల సాటికి పోతాం అన్నట్టు చెప్తే అయోమయంగా ఉంటుంది కదా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడికో చెప్పు, ఏ ఊరో చెప్పు, ఎందుకు పోతున్నామో చెప్పు, ఏ బస్సు, ఎన్ని గంటలకు పోతామో అన్నీ చెప్పాలి. ఇప్పుడు అంత రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. చూసారా, నిజంగా శారమ్మలు అడిగిందో లేదో అక్కడ రాయబడలేదు, కానీ అబ్రహాం వెంటబడి వచ్చేసింది అంతేగా. కారణం ఏంటి? విశ్వాసము. అబ్రహాంలో చెప్పండి, అబ్రహాంలో ఏముంది? విశ్వాసం ఉంది. ఇస్సాకులో ఏముంది? విధేయత ఉంది. యాకోబులో ఏముంది? పోరాడే అనుభవం ఉంది. పిల్లలు, యాకోబులో ఏముంది? పోరాడే అనుభవం. అబ్రహాం ఏం చేసేవాడు? బలిపీఠాలు కట్టేవాడు. ఇస్సాకు ఏం చేసేవాడు? బాయిలు తోవేవాడు. వెనడి పిల్లలు గమనించాలి. యాకోబు ఏం చేసేవాడు? స్తంభాలు నిలబెట్టేవాడు. చూసారండి, ఇలాగ మనం పోల్చుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వినండి, అబ్రహాం విశ్వాసం, యాకోబు విశ్వాసం, పిల్లలకి ఇస్సాకు చెప్పండి విశ్వాసం. మనం ఎవరమే? విశ్వాసం. విశ్వాసంలో తండ్రి ఎవరు? అబ్రహాం. పౌలు గారు ఇలా అంటున్నాడు, నా పరుగు కడముట్టిచ్చాను, విశ్వాసమును కాపాడుకున్నా. విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మొన్న మన ప్రాంతంలో ఒక ఆమె అంటుందో, విశ్వాసాన్ని పక్కన పెట్టిందంట. పక్కన పెట్టడం ఏంటి? విశ్వాసాన్ని పక్కన పెట్టాను, నువ్వేమన్నా అనుకున్నా పక్కన పెట్టేశాను అంతే. ఇద్దరం ఒకటే అయిపోయాం. ఆమె కొట్టింది నేను కొట్టా, ఆమె తిట్టింది నేను తిట్టా, ఇద్దరు ఏకం అయిపోయాం అంటుంది. ఏంటిది పక్కన పెట్టడం, మళ్ళీ తీసుకోవడం? ఇదేమో సట్ట, ఏదైనా వస్త్రమా? విరడి పిల్లలు గమనించాలి. ఏం చూస్తున్నాం మనం ఇక్కడ? విశ్వాసమును కాపాడుకోనాలి. మన విశ్వాసం దేవుడు కాపాడుతాడు, వాస్తవమే. మనము కూడా మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వసించుట వలన విశ్వాసులమయ్యాం. విశ్వాసం లేకుండా చెప్పండి, దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యం. విశ్వాసము లేని క్రియలు మృతం. మనలో ఉండవలసిందేంటి? విశ్వాసం. విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. పౌలు గారు ఇలా అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాను. ఎంత మంచి మాట అండి. మన విశ్వాసాన్ని ఏం చేయాలి? పెద్దల, సేవకుల, పరిచారకుల, విశ్వాసుల, ఈరోజు బాప్తిసం తీసుకున్నవారా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏమ్మా, నమ్మనోడు ఎట్టనన్నా ఉండని, నమ్మనోడు ఎట్టనన్నా తిరగని, చెయ్యని నేరం కూడా ఏలుపెట్టి చూపించి ప్రార్థనకి వెళ్తావే, బైబిల్ పట్టుకుంటావే, రొట్టి రుస్తావే, ఆరాధన చేస్తావే, నువ్వు ఇట్లా చేయొచ్చా అంటారులే. చెప్పండి అమ్మా, నువ్వేం విశ్వాసవి? అసలు నువ్వేం నమ్మావు? అసలు ఏంది నీ సంగతి? అబద్ధంగా మీ మీద అనేకమైన చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు సంతోషించి ఆనందించండి అని చెప్పాడు. ఆలోచన చేయాలి. చేసిన నేరాన్ని బట్టి కొంతమంది నిందించబడుతుంటే చెయ్యని నేరాలను నిందించబడేవారు కొంతమందిని మనం చూస్తాం. తుదకు ఏ రీతిగా ఏం చేయాలి? విశ్వాసమును కాపాడుకోవాలి. చెయ్యని నేరం అయితే రుజువుపరచుకోవాలి. చేసిన నేరం అయితే పశ్చాత్తాప పడవలసిన అవసరం ఉంది. విశ్వాసకు ఉండవలసిన లక్షణం అది. విశ్వాసమును చెప్పండి కాపాడుకుంటేనే. కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనందరం విశ్వాసం. మనం ఏం చేసుకోవాలి చెప్పండి? కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చదవడం మాటతో అడిపోదాం. చూడండి, దేవుని వాక్యమైన మనసు పెట్టండి. మనందరికి తెలిసిన మాట. దశలోనికి రాసిన పత్రిక చూడండి. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. మొదటి దశలోనికి 4:5. కాక పరిశుద్ధత యందు ఆ ఘటమును కాపాడుకోవాలి. తన ఘటమును కాపాడుకోవాలి. ఎంత మంచి మాట. ఏం కాపాడుకోవాలంట? ఘటమును కాపాడుకోవాలి. దైవ గ్రంథంలో ఎంత చక్కగా ఈ మాట చూస్తున్నాం. తన ఘటమును కాపాడుకోవాలి. తన చెప్పండి, ఏం కాపాడుకోవాలి? ఘటం అంటే ఏంటి? ఘటం అంటే ఏంటి? శరీరం, హృదయం అని కూడా చెప్పుకోవచ్చు. కొద్ది పర్యాయ భాషలో చూస్తే వాడుక బైబిల్లో దాని అర్థం మనకు కనపడుతుంది. ఏం కాపాడుకోవాలి? ఘటాన్ని కాపాడుకోవాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మీలో ప్రతివాడు దేవుని వెరుగని అన్యజనుల వల్లే అంటున్నాడు. అన్యజనుల వల్లే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు అంటున్నాడు. తన ఘటమును తనను తాను ఎట్లు కాపాడుకొనవలేను అది ఎరిగి ఉండుటయే చెప్పండి దేవుని చిత్తం. ఎలా కాపాడుకోవాలో ఏమై ఉండాలి? వెరిగి ఉండాలి. వెరిగి ఉండాలి. ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మేము చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దాదాపు 25-26 సంవత్సరాల కిందట అప్పుడే మా అమ్మ చర్చి కొరకనే 5 సెంట్ల స్థలం ఇచ్చేసింది. ఒక ఆయన పెయింట్ వేయడానికని వచ్చాడు. చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతాను. మీకు ఉండే స్థలం 5 సెంట్లు అయితే 5 సెంట్లు మీరు ఇచ్చేసారు. ఇంత ఆస్తిని ఎవడన్నా ఇస్తారా దేవుని కొరకు? మీరు ఇది కూడా కాపాడుకోలేకపోయారు అన్నట్టు ఫలిచిత్రం అనిపించింది. ఇప్పుడు కూడా నాకు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నిజంగా నాటి దినాలలో మా తల్లిగారికి ఉన్న మనసు 5 సెంట్ల స్థలం ఉంది మాకు ఇల్లు కాకుండా. 5 సెంట్లు ప్రభువు కొరకు రాసిచ్చి ఇచ్చింది. ఈరోజు మేము 5 మంది మా ఇంట్లో ఉంటే 5 మంది మళ్ళా మాకు ప్రత్యేకమైన స్థలాలు కొనుక్కోవడానికి ప్రభు సహాయము చేశాడు. అక్కడే ఇచ్చాడు. తుదకు వేరీతిగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇక్కడ చూస్తున్న అమూల్యమైన మాటను మనము గమనించినట్లయితే మనం ఏం చూస్తున్నాము? పరిశుద్ధత అనే మాట మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు 5వ వచనంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధతను కాపాడుకోవాలి. 2 ఘటమును కాపాడుకోవాలి. ఘటం అంటే హృదయం. పరిశుద్ధతను కాపాడుకోవాలి.
పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. మొదటి ఏం చూసాం? ఏం కాపాడుకోవాలి? విశ్వాసమును కాపాడుకోవాలి. 2 పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకునే వారిగా ఉండాలి. ప్రభువారు చెప్తున్న ఒక అమూల్యమైన మాటను నాకు గుర్తొస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వాక్యం మీద మనసు ఉంచుదాం. 14వ వచనం చదువుతారా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులు వినుడని రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞానదశ మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును చదవండి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యాడు. చూశారండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఘటమును ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడేది ఎవరు? దేవుడా మనమా? పరిశుద్ధత కాపాడవలసింది మనమా దేవుడా? ఆలోచన. ఘటమును ఎవరు కాపాడు? దేవుడు కాపాడాలా మనం కాపాడుకోవాలా? విశ్వాసాన్ని కాపాడుకోవాల్సింది మనమా దేవుడా? పరిశుద్ధతను కాపాడుకోవాల్సింది మనమా దేవుడా? ఘటములను కాపాడుకోవాల్సింది మనమా దేవుడా? దేవుని సహాయముతో మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. కాపాడేవాడు దేవుడే. కాపాడేవాడే దేవుడే. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. కుక్క కరిచింది. ఏం కరిచింది? కుక్క కరిచింది. అప్పుడప్పుడు చుట్టాలు నమ్ముతాడు, చుట్టాలు తాగుతాడు, బీడీలు కూడా తాగుతాడు, ఆకు ఒక్కలు కూడా వేసి నమ్ముని పోతూ ఉంటాడు అప్పుడప్పుడు. కుక్క కరిచింది. ఏం కరిచింది? కుక్క కరిచింది. కరిచిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఇంజక్షన్ చేయించుకున్నాడు. నన్ను అంటాడు, దేవుడికి అప్పగించానయ్యా నేను, ఇంకా దేవుడే మానుపాలి, దేవుడే బాగు చేయాలంటాడు. చూశాక నిన్ను నువ్వు కాపాడుకోకుండా, విశ్వాసాన్ని కాపాడుకోకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా, ఘటమును కాపాడుకోకుండా దేవుడు కాపాడాలని చెప్పడం ఏమి న్యాయం? అది ఆలోచన చేయాలి. విశ్వాసం లేని భ్రష్ట హృదయం మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని చిత్తం అని మాట చూస్తున్నాం. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉన్నటకు ప్రయత్నించండి. ఎబ్రీ 12:14 చెప్పాడు. పరిశుద్ధత కలిగి ఉన్నటకు చెప్పండి, ప్రయత్నించాలి. అందరితో సమాధానం కలిగి ఉన్నటకు ఏం చేయాలి? ప్రయత్నించాలి. పరిశుద్ధత అనే మాట చాలా విలువైన మాట. అది ఒక బిరుదు ప్రభువారికే ఉంది. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఘటములను ఏం చేయాలి? చెప్పండి, కాపాడుకోవాలి. దేవుడే నిలబెట్టాలయ్యా, దేవుడే కాపాడాలయ్యా, దేవుడే రక్షించాలయ్యా, దేవుడే పరిశుద్ధపరచాలయ్యా. నో. నేటి దినాల్లో మా విశ్వాసం అనబడిన చేసేదంతా చేసి, ప్రవర్తన జీవించాల్సినంత జీవించేది, అనుభవించాల్సినంత అనుభవించి, పిల్లారా తన హృదయం ఇష్టం చొప్పున తను జీవించి దేవుడే కాపాడాలయ్యా, విశ్వాసంలో దేవుడే కాపాడాలా, పరిశుద్ధతలో దేవుడే కాపాడాలా, ఘటమును కూడా దేవుడే కాపాడాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వాక్యం వైపు మనసు పెట్టేవారిగా మనం ఉండాలి. ఆయన కాపాడేవాడు. ఎవరిని కాపాడుతాడు? విశ్వాసులను కాపాడేవాడు. నమ్మిన వారిని కాపాడుతాడు, నమ్మని వారిని కూడా. నమ్మని వారిని కాపాడే విధానం వేరు. అడుక్కునే వ్యక్తి ఏమంటాడు? అమ్మా అంటాడు. కొడుకు ఏమంటాడు? అమ్మ అంటాడు. ఇద్దరు ఒకటేనా? అడుక్కునేవాడు అమ్మ, నాయనా రానైనా రానైనా ఎన్ని రోజులు అయింది స్నానం చేయక, రండి లోపలికి రండి, కూర్చోండి, మా ఆయన స్నానం చేస్తావా, వేడి నీళ్ళు పెట్టినా, టీ తాగుతావా, ఏం టీనా, షుగర్ లెస్సా, మామూలా, గ్రీన్ టీయా అడుగుతావా? చెప్పండి.
ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది, బైబిల్ గ్రంథం ఎంత చక్కగా బోధిస్తూ ఉంది. మనం ఎవరిని కుమారులం, ఎవరిని వారసులం, మనం విశ్వాసులం, మనం పరిశుద్ధులం. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఘటములను కాపాడుకోవాలి. దేవుడు కాపాడలేకపోయాడన్నా, దేవుడు రక్షించలేకపోయాడన్నా, దేవుడు వదిలిపెట్టాడన్నా, దేవుడు అన్యాయం చేశాడన్నా. చూడన్నా ఎంత అన్యాయం చేసిండో దేవుడు. యాడుందన్నా న్యాయము అనేవాళ్ళు చెప్పండి, లేకపోలే. నేటి క్రైస్తవ సమాజంలో జరగకూడదు జరిగినప్పుడు ఏం దేవుడన్నా, ఏం దేవుడు? చుట్టలు మానకపోతివి, బీడీలు మానకపోతివి, గుట్టకలు తినడం మానకపోతివి, దేవుడు కాపాడతాడా? ట్యాబ్లెట్లు మానేశానంటావా? హాస్పిటల్కి వెళ్ళానంటావా? విశ్వాసము కాపాడుకోవద్దా? పరిశుద్ధతను కాపాడుకోవద్దా? ఘటమును కాపాడుకోవద్దా? దేవుని మీద భారం వేస్తే సరిపోద్దా? చాలామంది ఈ విషయాలలో అట్లా అజ్ఞానంగా ఉంటారు. విశ్వాసమును కాపాడుకోండి. ఎంత మంచి మాట అండి. మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. నా పరుగు కడముట్టించాను. పరిశుద్ధతను కాపాడుకున్న పౌలు గారు, ఘటమును కాపాడుకున్న పౌలు గారు, విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు గారు. ఆయన చెప్పాడు కదండి, విశ్వాసమును కాపాడుకుంటుంది. ఎంత మంచి మాట అండి. 14 పత్రికలలో పరిశుద్ధతల గురించి ఎంత తేటగా, ఎంత అర్థసక్యంగా, ఎంత వివరణాత్మకంగా ఆయన ప్రకటించాడు, ఆయన తెలియజేశాడు, ఆయన రచించాడు. ఆలోచన చేయాలి. దేవుడు కాపాడేవాడు. విశ్వాసమును మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఘటములను చెప్పండి కాపాడుకోవాలి. దేవుణ్ణి నిందించడానికి వీలు. దేవుడు అన్యాయం చేసినని ఏమో అనలేదు. ఎంత మంచి మాట ఉంది. ఆలోచన చేయాలి. ఏమోనమ్మా, అమ్మాయికి పెళ్ళి అయిద్దో లేమమ్మా, ప్రార్థన చేస్తున్నాం, చూస్తున్నాం, అంత దేవుడు అంటుంటివి, కట్నం కావాలంటివి, కలర్ ఉండాలంటివి, కులం అంటివి, ఇంక అన్నీ చూస్తుంటివి, మళ్ళీ దేవుడు అంటివి. చూడండి, దేవుని చిత్తాన్ని చూసినట్టేనా, దేవుని నిర్ణయాన్ని గమనించినట్టేనా? విశ్వాసులకు ఉండవలసిన విధానం ఎలా ఉంది? కాపాడుకోవాలి. టీవీ ముందు కూర్చున్నావు, సీరియల్ వస్తుంది, ఏం చేయాలి చెప్పండి? కళ్ళను కాపాడుకోవాలా లేదా? అభో అభో అభయ్ అని చెప్పాలా లేదా? ఏందమ్మా ఆపినవు? సౌండ్ పెట్టు. అడ్డం మొత్తం ఏంది? ఊరికి అటు ఇటు తిరుగుతారు ఎందుకు? ఒకసారి కూర్చోకుండా అసలు ఏంది ఆడ ఏమవుతుందో ఏందో నాకు గుండెలు పగులుతుంటే అటు జరిగే సందర్భాన్ని బట్టి నువ్వు అటు ఇటు అడ్డం వస్తారు, ఊరికే గట్టిగా మాట్లాడుకుంటారు, సౌండ్ పెట్టుకోదుగా. కాపాడుకుంటున్నట్టేనా ఇది? ఆలోచించేయాలి. ఘటమును కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒక ఆయన సేవకుడు ఇంట్లోకి పోయాడంట. సేవకురకు ఇల్లు దర్శించడానికి పోతే ఇంట్లో అందరు కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తారట. వందనాలన్నారు. అందరు లేచి నిలబడ్డాడు. టీవీ చేతులనే రిమోట్ పెట్టుకుందంట. చేతులనే ఉంది రిమోట్. రిమోట్ ఏదో మ్యాట్ ఉందట. రిమోట్ ఏడబెట్టినారు. ఆయన ఎత్తుకులాడి, ఈమె ఎత్తుకులాడి, వాళ్ళ నాన్న ఎత్తుకులాడి, చేతులనే ఉంది. ఎట్టు చూసి ఎట్టు తీసి ఏది ఏడమ్మాయి అని చెప్పి డబల్ కార్డుకి మంచం అంత ఇచ్చి దీంట్లోనే చూసి అటు సోఫా కింద చూసి కుర్చీల కింద చూస్తే ఆ పాప అంటే చేతుల్లో ఓరే అప్పుడు అది టీ ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చారు, ఏదో పెడితే తిన్నారు, పోయితో ప్రార్థన చేశారు. అందనాలు అన్న మరే మేము సీరియల్ చూస్తున్న సంగతి ఎవరికి చెప్పమాకండి అని చెప్పినంత. కర్ణాటక మొత్తం చెప్తున్నా నేను వచ్చిన నుంచి, చెప్పమాకని చెప్పిన నుంచి. మొన్న గోదావరి ప్రాంతం వెళ్ళి అక్కడ చెప్పా,
మొన్న బెంగళూరు వెళ్ళి ఎక్కడ చెప్పా, చెప్పుకుంటున్నా చెప్పమాకన్నా ఎవరికి. మళ్ళా నువ్వు ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటావు, నాకు భయం వేసింది అన్న. మెల్లగా వచ్చి చెప్పద్దు చెవులో. కాపాడుకున్నట్టేనమ్మా. ఎందుకంత బాధ? దేవుడు చూస్తున్నాడు, మర్చిపోయావా? దేవుడు చూస్తున్న సంగతి నువ్వు విశ్వాసమైన మర్చిపోతివి, విశ్వాసాన్ని కాపాడుకోవాలని మర్చిపోతివి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఘటాన్ని కాపాడుకోవాలి, ఈ సంగతే మర్చిపోతివి. అంత పక్కన పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి, ప్రార్థనను పక్కన పెట్టి, చూడకూడని చూసి బాగా ఆనందించి బాగా అనుభవించి ఆ తృప్తిగా ఉండి కాపాడారు రాత్రి ఏంటివి. దూతలను పెట్టాలంట మళ్ళా కాళ్ళకాడ తలకాడ, బంగారు దూతలు. కాపాడేవాడు ప్రభు, నిన్ను కాపాడేవాడు చెప్పండి, కొనకడు నిద్రపోడు. 5 పర్యాయాలు చెప్పాడు ఆయన కాపాడేవాడు, కాపాడేవాడు, కాపాడేవాడు. ఆయన కాపాడేవాడు వాస్తవమే, కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఒక 2 మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మాట చూడండి, దాడిపోదాం, వాక్యం మీద మనసు చూద్దాం. సామెతల గ్రంథంలోనికి రండి, 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 13:3. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం చదవండి అన్న. సామెలన్నా 13:3. తన నోరును కాచుకొనివాడు. ఎంత మంచి మాట అండి అమ్మా. ఏమంటే నోరు మంచిదైతే ఎంత బాగుంది మాట అమ్మ. వినండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. భార్య భర్తలు ఇద్దరు తగులాడుకుంటున్నారట. పక్కింటాడు పోయి, రే బుద్ధిందా లేదా నీకో, ఎందుకు అమ్మాయిని అట్టగొడుతున్నావు అని అంటే ఇద్దరు కలిసి ఇల్లు కొట్టిరట. మేము ఇష్టం, మా ఇష్టం, కొట్టుకుంటాం, తన్నుకుంటాం, నువ్వేం చెప్పేది? మేము కలుసుకుంటాం, ఏదో వేరే విషయాలు మా నీకెందుకో మా సంగతి అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తన నోరును ఏం కాపాడుకోవాలి? నోరును కాపాడుకోవాలి. మనకెళ్ళి ఒక మాట అంటారు మన తెలుగు వాళ్ళకి, ఏమంటారు? నోరు అంటదంట ఈపుతో, ఓ ఈపా నువ్వు మాట్లాడమాకు. నోరుతో అంటదంట ఈపు. నోరా నువ్వు మాట్లాడమాకు, మాట్లాడేది నువ్వు, కొట్టేదేమో నన్ను. నా ఈ పగలు కొడుతుండే ఎవడు వచ్చినా కానీ నువ్వేం మాట్లాడితే నీ ముఖం మీద కొట్టకపోతుండే ఎవడు. అప్పుడప్పుడు ముఖం మీద కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు లేండి. ఈ బగులుతుంది అంటుంటారు కదా, అమ్మనేరక ఈ బగులుతుంది నీకు, నీ ఏమని కూడా ఈపు ఇట్ట అవుతుంది అట్ట అవుతుంది అని చెప్తుంటారు కదా. నోరు నేను చేయాలి, కాపాడుకోవాలి. నోరు కుదరదండి కొంతమందికి, ఎన్ని చెప్పినా. ఏం కుదరదు చెప్పండి? నోరు కుదరదు. వారు అనుకున్నది సాధించేంత వరకు నోరు కుదరనే. వినండి పిల్లలు, గమనించాలి. నోరు కుదరాలి, అది గుర్తుపెట్టుకోవాలి. భార్య భర్తల మధ్య ఐక్యంగా ఉండాలంటే ఏం కుదరాలి? నోరు కుదరాలి. అత్త కోడళ్ళ ఐక్యతలో ఏముండాలి? నోరు కుదరాలి. తండ్రి కుమారుల మధ్య ఏం కుదరాలి? నోరు కుదరాలి. నేను ఉత్తరం అంటే వాడు పరమంటే అంటే సరిపోద్దా? ఏం కుదరాలి చెప్పండి? నోరును కుదరాలి. నోరును ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, మాట్లాడుటకు నిదానించాలి, వినడానికి వేగిరపడాలి అని. వినడానికి వేగిరపడాలి. విను. చెవుగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు. చెవు ఉంటే విను, కానీ ఒక చెవితో విను, ఒక చెవితో వదిలిపెట్టు. అది కాదు. వాక్య విషయంలో మాత్రం వేరే విషయాలు అయితే వినాలి, ఏం చేయాలి? వదిలిపెట్టాలి. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. నోరును కాపాడుకోవాలి. చెప్పండి, ఏం కాపాడుకోవాలి? నోరును కాపాడుకోవాలి. నోరును కాపాడుకోవాలి. నోరును కాపాడుకోవాలి. పిల్లారా ఆలోచన చేయాలి. వినండి పిల్లారా, గమనించాలి. నేటి దినాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నోరు అనేది చాలా జాగ్రత్తగా ఉండని పరిస్థితి చాలామందిని చూస్తున్నాం. చాలామంది అంటారు నోరును మొన్న కామంటుంది, వాడు నోరును అదుపులో పెట్టుకోమను, లేకపోతే అంటుంది ఒక ఆమె. ఇంకేమంటుంది?
ఆ అమ్మాయి నోరుని అదుపులో పెట్టుకోమను, లేకపోతే మీ అందరికీ ఏమవుతుందో చూసా, ఒక్కడి నోరు వల్ల అందరికీ ఏదో అవుతుందంట. చూసారండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. స్కూల్లో పిల్లలు అల్లరి చేసేవాడు ఒకడిద్దరు ఉంటాడు. అల్లరి ఎక్కువైతే టీచర్ వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? అందరినీ కొడతాడు వరుస పెట్టి. అల్లరి చేసింది ఎవరు? అందరా? ఒక్కడే, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. కొంతమంది కోతి పిల్లలు కోతి చేటలు చేస్తుంటారు. వాళ్ళ వలన అందరికీ నేను కూడా కొట్టించుకున్నా. కాబట్టి కాలేజీలో ఉన్నప్పుడు నన్ను కూడా కొట్టారు వచ్చి. మేము ప్రార్థన చేసుకుంటూ కొట్టారు, అల్లరి చేసినాడు. నేను అల్లరి చేస్తున్నాను, మా దగ్గర ఉన్నాను, మా గ్రూప్లో ఉన్న వాళ్ళని కొట్టారు. ఈ పగిలిపోయేలా కొట్టారు, పెద్ద ఇంతలో బెత్తం తీసుకొని. ఈ పగిలిపోయేదంటే ఏందిరా ఇంత దెబ్బ కొట్టారు ఎవరు అని చూస్తే ప్రిన్సిపాల్ వచ్చి కొట్టాడు. ప్రార్థన చేయకుండా అల్లరి చేస్తారా అన్నాడు. నిజంగా ప్రార్థన చేసేవాడు కళ్ళు ఎట్లుంటాయి, నోరు ఎలా ఉంటుంది, మొఖం ఎలా ఉంటుంది. మా మొఖాలకి వెళ్ళి చూసి తర్వాత తప్పైందని చెప్పాడు ఆయన. తర్వాత సంగతి అండి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నోరుని ఏం చేయాలి? ఇప్పుడు తల్లి ఏదన్నా పని చెప్పింది అనుకోండి, ఏం చేయాలి? చెప్తున్నాగానే చేయాలి. నేను ఒక మాట అంట, ఆడపిల్లలకు చాలా రోసం ఉంటుంది. నేను అంటాను చల్లర రోసం ఉంటుంది. ఇదంతా చెప్పకూడదుకుండానే చెయ్యాలి. చెప్పండి ఏం చేయాలి? నీకు చెప్పాల్సిన పనేమి నేను చేయను అని చెప్తుంటారు. నువ్వే చేసుకో అంటుంటారు. నేను చేయను అంటారు. నేను చేయలేను అని చెప్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన పనేమి చేయకపోవడం ఒకటి, ఇంకోటి ఏం చేస్తారు చెప్పండి? ఎదురు మాట్లాడడం ఒకటి. 100%గా తల్లిదండ్రులకు పిల్లలు ఎదురు మాట్లాడడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ మేలు కోరే తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తల్లి తండ్రి మాట ఎదురు చెప్పడం అని అంటే అది చాలా ప్రమాదకరమైనది. మీరు గుర్తుపెట్టుకునే అవసరం ఉన్నది చాలామంది. ప్రాణం పోయినా కానీ తల్లిదండ్రుల మాటకు ఎదురు, వాళ్ళు పాపం చేయమంటే, తప్పు చేయమంటే, దేవునికి విరోధంగా జీవించమంటే మాత్రం ఎదురు చెప్పండి, తప్పులేదు. అవసరమైతే మీనబడి కొట్టండి. ఏం చేయమంటే, చేయకూడదు చేయమంటే దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తండ్రి మాట తల్లి మాటకు ఎదురు చెప్పడం అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఇప్పుడేం కాదు, రేపు నీకు వివాహమైన తర్వాత దాని ప్రభావం అనేది కనపడుద్ది. పెళ్ళైన వాళ్ళని అడగండి చెప్తారు. నీకు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళని అడగండి చెప్తారు దాని ప్రభావం ఎటువంటి. ఆలోచన చేయాలి. ఏం కాపాడుకోవాలి చెప్పండి? నోరును కాపాడుకోవాలి. నోరును కాపాడుకోవాలి. పిల్లలు గమనించాలి. నోటిని గురించి యాకోబు అంటాడో ఏమంటాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4 గురించిన మాట అక్కడ తెలియజేస్తాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యాకోబు రాసిన పత్రికలోనికి వస్తారా? చూడండి ఆ మాట ఎక్కడ ఉంది. అది యాకోబు రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక వినండి, చూడండి పిల్లారా. ఏ అధ్యాయం? 3వ అధ్యాయం. ఎన్నో వచనం చూస్తారా? 6వ వచనం చదువుతారా? వచ్చిన బాగా గుర్తుపెట్టుకున్నారు అందరూ. రైట్, చదవండి. నాలుక అమ్మో ఏంటంటే చెప్పండి. నాలుక అగ్ని. ఎంత అగ్ని అంటే ఇది అమ్మ వినండి. ఎంత అగ్ని అంటే చెప్పడానికి వీలు లేదు. చెప్పడానికి వీలే లేదు. మరి ఏం చెప్తారేమో కానీ వచ్చి ఒక్క మాట చెప్తున్నా కానీ ఎంత గొడవలు అయితే ఇంట్లో కదా. ఒక ఆమె వస్తుంది మెల్లగా తెలివితేటలుగా వస్తుంది ఇంట్లోకి, ఏదో ఒక చిన్న మాట వేసిపోద్ది అంతే. ఇంకా రగులుకొని పెద్ద భూకంపం అవుతుంటుంది. ఆరిపోదు, కారణం తెలియదు. ఆమె ఏం చెప్పిందో ఈమెమన్నదో తెలియదు. చెడలాడుతుంటారు. అన్నగారు చెప్పండి. నాలుగేంటి చెప్పండి? అగ్ని. అందరు కాదు, కొందరు. మళ్ళీ అందరు తప్పుగా ఆలోచన చేశారు. విశ్వాసాన్ని కాపాడుకునే నమ్మకమైన వారు, పరిశుద్ధతను కాపాడుకునే నమ్మకమైన వారు, ఘటాలను కాపాడుకునే నమ్మకమైన వారు, పిల్లల నోరును కాపాడుకునే నమ్మకమైన తల్లులు తండ్రులు విశ్వాసుల్లో, పెద్దలలో, సేవకుల్లో, పరిచారకుల్లో లేరని చెప్పడానికి వీలు లేదు, ఉన్నారు. ఇది నమ్మదగిన మాటే. నాలిక అగ్ని. ఏంటంటే చెప్పండి? అగ్ని. పిల్లల గమనించి అగ్ని. నాలుక ఏంటంటే చెప్పండి? అగ్ని. చదవండి. ఇంకేమన్నాడు చూడండి అక్కడ. ఏ ప్రపంచం అంట? నాలుకకి ఏం పేరు పెట్టాడు?
పాప ప్రపంచం అన్నాడు. చదవండి. అగ్ని అన్నాడు, పాప ప్రపంచం అన్నాడు. చూడండి, అగ్ని అన్నాడు, ఇంకేమన్నాడు? పాప ప్రపంచం అన్నాడు, ఇంకేమన్నాడు? సర్వ శరీరమునకు మాలిన్యం. ఇలా రాసుకోండి, ఇంకెన్ని చెప్తాడు దాని గురించి. చదవండి. చిచ్చు పెట్టేది. అగ్గిపెట్టి అక్కర్లేదు, ఇక ఏం అక్కర్లేదు చెప్పండి. అగ్గిపెట్టి అక్కర్లేదు, అదే మండుతూ ఉంటుంది, ఇంకా మండుతూ ఉంటుంది అనమాట. మండిందనుకోండి చచ్చిపోయేంత వరకు అంతే మండుతూనే ఉంటుంది. కొంతమంది చచ్చిపోయేంత వరకు మండుతూనే ఉంటుంది. ఏమ్మా, ఈ పరిస్థితులు ఎలా వస్తాయంటే, ఒక కుటుంబం నేను పెరుగుతున్నాను. ఇంట్లో సొంత అన్న చనిపోతే తమ్ముడు రాలే, చెల్లెళ్ళు రాలే. భూస్థాపనకు రాలేదండి. చూసారా? ప్రకృతి చక్రానికే చెప్పండి చిచ్చు పెట్టినది. ప్రకృతి చక్రానికే చిచ్చు పెడతా ఉంటుంది అంతే. ప్రకృతికే చిచ్చు పెడితే ఇంట్లో పెట్టేది పెద్ద లెక్క, కుటుంబానికి పెట్టేది పెద్ద లెక్క. ఆలోచన చేయాలి. ఇంకేమన్నా చూడండి అక్కడ. చూసండి, దేని చేతంట? నరకము చేత చిచ్చు పెట్టబడేను అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకేమన్నాడు చూడండి అక్కడ. 6వ వచనం. 6 చదవండి. 6 చదువు మళ్ళొకసారి. 4 అగ్ని అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరులకు మాలిన్యం కలిగించుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7 చదువు. మృగ పక్షి సర్ప జలచరాశులు ప్రతి జాతితో నరజాతి చేత సాధు చేయ ఆయను కానీ ఏ నరుడును నాలుకను చూశారండి, నాలుకను సాధు చేయలేకపోయాడంట. గుర్రము, ఏనుగులు, పాములు ఉన్నాయా? ప్రపంచం పాములు పెద్ద డేంజర్. వాటిని ఏం చేపిస్తున్నారు? ఆడిపిస్తున్నారు లేదా? సింహాలు డేంజర్ కాదా? వినండి, వాటిని జూలో పెట్టి ఆట ఆడిపిస్తున్నారు లేదా? ఇప్పుడు చూసారా? మనుషులను తినే జంతువులన్నీ కూడా మనుషులకు లోపడుతున్నాయి. సింహాలు కానీ పులులు కానీ సర్కస్లో వాడు ఏం చేస్తాడో, వాడు ఏం చెప్తాడో వాడు చెప్పినట్టు చేస్తూ ఉంటాయి అంతే. ఏనుగు ఈడ కాలు పెట్టమంటే ఆడ పెడుతుంది, అట్లా నడవమంటే నడుస్తుంటుంది. మనం పోయి చెప్తుంటాయా? పెద్ద మంట వచ్చింది, మంట వస్తుంది, చీమలారా పోండి అంటే పోతాయా? చచ్చిపోతారంటే పోతాయా? చీమల భాషలో చెప్పాలి. మానవుడు వాటికి అర్థమయ్యే రీతిగా ఏం చేస్తున్నాడు? వాటికి అభ్యాసము చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం కుక్క పిల్లని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ముందు దానికి ఏం అర్థం కాదు, తర్వాత ఏదో పేరు పెడతాం. రమ్మంటే వస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, సెకండ్ ఏమంటే ఇస్తుంది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది, బయటికి పోదాంరా అంటే వస్తుంది. అవన్నీ మనం ఏం చేసాం? దానికి నేర్పించాం. దీనిని ఏమంటారు? సాధకము చేయడం అంటారు. ఏం చేయడం చెప్పండి? చిన్నపిల్లలు ఏబిసిడీలు చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఏం చేసావు? వాళ్ళు వాడు పుడుతున్నాగానే ఎత్తుకున్నాడు అనుకో, మమ్మీ అని చెప్పి ఏబిసిడి అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లా ఎట్టొచ్చిన వీడికి అని అంటారా? ఆశ్చర్యం లేదు చెప్పండి. మా చెల్లికి పాప పుట్టింది. పాప పుట్టుకుంటే మా మిస్సెస్ స్వర్ణ ఎత్తుకుంది. పుట్టిన బిడ్డను అప్పుడే వాళ్ళు స్నానం చేసి మా చేతికి ఇచ్చారు. గుడ్లు తిప్పుతూ ఉంది ఇట్ట. పుట్టినప్పుడే గుడ్డు ఇట్ట తిప్పుతుంది. ఊరు నాయన ఏంద్రి అమ్మాయి అనుకున్నా, చిన్న పాపే. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ప్రకృతి చక్రం మనకి ఏం చేస్తుంది? అది చిచ్చుపెట్టింది. ఏంటిది? నాలుక. ఏంటంటే జీవరాశులన్నిటిను అంటే జంతువులన్నిటిను మానవుడు ఏం చేస్తున్నాడు? సాధకం చేస్తున్నాడు. కానీ నాలుకను ఏం చేయలేకపోతున్నాడు? నువ్వు మాట్లాడమాకే మా తల్లి అని చెప్తే నువ్వు చూసినావా? నువ్వు మాట్లాడడం వలన అందరినీ కొడుతుంది వచ్చి, నువ్వు మాట్లాడడం వలన నిన్ను కొడుతుంది, నువ్వు మాట్లాడడం వలన
అప్పుడు దాకా గొడవ అంతా కూడా సద్దుమణిగిపోయింది. నువ్వు వచ్చినావా తల్లి, ఏ గొంజిన పడి వచ్చినావా అక్క మాట అన్నావు చూడు, ముగ్గురు తలకాయలు పగిలినాయి. చూశారండి, ఏదో ఒక తల్లి ఉంటుంది, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్టు. పాపం అందరు కాదు, కొందరు ఆలోచన చేయాలి. కొంతమంది కోడళ్ళు అడుగు పెడుతున్నాం కానీ అన్నదమ్ములకు ఏముండదు చెప్పండి. అన్నదమ్ములు మాట్లాడుకోరు, అయిపోయింది అంతేకా కథం. అన్న పిలుస్తున్నా కానీ ఏంటి ఏంటి అని చెప్పి వింటూ ఉంటాడు వాడు. మళ్ళీ వాడు చెప్తే సర్లే రేపు ఆడ ఇంటికాడ ఫంక్షన్ ఉంది, పెళ్ళి బాబుది, వస్తలే అంటుంటాడు. ఇటు వాడు ఇటు చెప్తా ఉంటాడు. ముఖం చూసి చెప్పుకోవాలి లేదు చెప్పండి, కూర్చొని చెప్పుకుంటున్నారా? చూసారా మాటలండి, ఏం కుదరట్లే. ఒకటే ప్యాంట్లు వేసుకుంటారు, ఒకటే సొక్కలు వేసుకుంటారు, ఒకటే ప్లేట్లు తింటారు, ఒక తల్లి పాలు తాగారు, ఒక రక్తం పంచుకొని పుట్టారు. కానీ అన్నదమ్ముల కంటే ఏం కుదరదు, వాడిని చంపాలి ఈయన చంపాలి అన్నట్టు ఉంటారు. అందరు కాదు, కొందరు. ఆలోచన చేయాలి. కారణం ఏంటి? నోరు. చెప్పండి అమ్మా, ఏంటిది? నోరు. ఆలోచన చేయాలి. ఏం కాపాడుకోవాలి? నోరును కాపాడుకోవాలి. నోరును కాపాడుకోవాలి. కొంతమంది ఇక్కడ జీవులు ఉంటారు, ఏమను ఎన్నను నోరు తెరవరు. ఎవరు మాటలు రావా? తినేటప్పుడు తప్ప ఇంకెప్పుడు నోరు తెరవరు. ఎవరు కొట్టుకొని ఎవరు దన్నని ఏమన్నా కానీ ఈయన దన్నని వాళ్ళు దన్నని ఏం మాట్లాడు. నువ్వు నోరు తెరవడు. మేలు కోరి నోరు తెరుస్తుంది అనే మాటలు మనం చూస్తాం. భార్యాభర్తలు ఒకసారి తగులాడుకున్నారంట ఇద్దరు. సగం రాత్రిలో లేచాడట. వాడు లేచి, నువ్వు అంత తగులాడి అంత గొడవ చేసావే, నువ్వు లేచి 31 సామెతల గ్రంథం చదువు అంటుండంట. ఏం చదవమంటాడు? 37 చదువు. స్త్రీ ఎట్లుండాలో చెప్పాడు అక్కడ. సొలొమోను మహారాజు చదువు అని చెప్పాడట. నేను నీకు వ్యతిరేకంగా ఉన్న నన్ను చదవమంట, నువ్వు కూడా చదువు అంటుందంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నువ్వు చదువు అని ఆమంటుందంట. ఇంకెవరు అధ్యాయం వాళ్ళు చదువుకుంటే ఇంకిద్దరు కలిసి చదువుకుండేది ఎప్పుడు చెప్పండి? ఏముండాలి చెప్పండి? నోరును కాపాడుకోవాలి. పరిశుద్ధతను, ఘటమును, విశ్వాసమును కాపాడు. ఎవరు కాపాడుకోవాలి? విశ్వాసులు కాపాడుకోవాలి. విశ్వాసులు కాపాడుకోవాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆలోచన చేయండి పిల్లారా, గమనించాలి. మరి 4వ అధ్యాయం 23 వచ్చిన చూస్తారా? సామెతల గ్రంథం 4:23. 4:23 సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23 వచ్చిన 4:23 చూస్తారా? సామెతలు 4:23. బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకోనమని చెప్పట్లే, భద్రంగా కాపాడుకుంటున్నాడు. చూసారండి, ఎట్లా కాపాడుకోవాలి? భద్రంగా కాపాడుకోవాలి. ఏ కాపాడుకోవాలి? హృదయమును కాపాడుకోవాలి. హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. అమ్మా, యవనస్తులు ఆలోచన చేయాలి. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఊహలు, చెడు ఉద్దేశాలు లేకుండా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నోరును భద్రంగా కాపాడుకోవాలి. పెదవులను భద్రంగా కాపాడుకోవాలి. పరిశుద్ధతను భద్రంగా కాపాడుకోవాలి. ప్రవర్తనను చెప్పండి భద్రంగా కాపాడుకోవాలి. విశ్వాసమును చెప్పండి భద్రంగా కాపాడుకోవాలి. దేవుడే కాపాడుతాడు. ఆయన పేరు కాపాడేవాడు. ఒక విశ్వాసిగా నీ బాధ్యత, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి, చక్కగా కాపాడుకోవాలి. ఆలోచన చేయాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక బంధము చేత, సమాధానమును బంధము చేత ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. చాలా సంగతులు చెప్పాడండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి.
ఏమో వినండి, దేవుడు కోరుకునేది కలిసి ఉండాలి, సాతానుడు కోరుకునేది విడిగా ఉండాలి. ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యంగా ఉండాలి దేవుని ఉద్దేశం, ఐక్యంగా జీవించాలి దేవుని ఉద్దేశం. చూశారండి, శ్రద్ధ కలిగిన వారై ఆత్మ కలిగించు, చెప్పండి, ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత. ఎవరైనా పాట పాడుతారు అనుకో, ఏంది పాడే పాట అని మనసులో అనుకున్నాను. ఈయన వాక్యం చెప్తున్నాడు, ఏదో రెడ్డి చెప్పేది వాక్యము అనుకున్నాను మనసులో. ఐక్యత ఉందా చెప్పండి? ఒక ఆయన శుద్ధులు చెల్లిస్తూ ఉన్నాడు, ఏంది నేను శుద్ధులు చెల్లించేదే, ఏంది ఈయన పాట పాడేది, ఏంది ఈయన ప్రార్థన చేసేది, ఏంది ఈయన చెప్పేది, ఏంది ఈయన మాట్లాడేది. నీ మనసులో ఏముంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఐక్యతను సూచిస్తుందా? ఐక్యతలో ప్రేమ ఉంటుంది, ఐక్యతలో వినయం ఉంటుంది, ఐక్యతలో తగ్గింపు ఉంటుంది, ఐక్యతలో లోబడితత్వం ఉంటుంది, ఐక్యతలో విధేయత ఉంటుంది. ఐక్యంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. వినండి, భార్య భర్తలు రోజు తగులాడుకుంటున్నారు. ఏమా ఇద్దరికి కోపం వచ్చింది, ఇద్దరు కొట్టుకున్నారు. భార్య ఏమో కింద పడే స్టీప్ బాగా కొట్టింది, భర్త ఏమో భార్య కట్నానికి ఏదో తెస్తారు కదా, తెచ్చుకున్న మంచం నిప్పు పెట్టి తగలబెట్టింది. పొద్దున ఇద్దరు బండి మీద పోయి బజార్లో కనపడారంట. ఏం వచ్చారు ఇద్దరు బాగున్నారని అడిగితే సాపు తెచ్చుకోవడానికి వచ్చామని చెప్పారంట. ఏం తగలబెట్టుకున్నారు? మంచం తగలబెట్టుకున్నారట. ఇంక పడుకోవడానికి మంచం లేదు, సాప కొనుక్కోవడానికి వచ్చినారట. చూసారా, ఆలోచన చేయాలి. టీవీ పగల కొట్టారు, టీవీ లేదని ఎందుకు కొట్టదు? టీవీగా కోపం వచ్చింది పగల కొట్టారు. చేతులు ఉండేది ఏం చెప్పండి? సెల్ ఫోన్. కోపం వస్తే ఏంది కనపడేది? సెల్ ఫోన్ తీసి వాళ్ళు కొంటేగా. పిల్లలు కోపం వస్తే సెల్ ఫోన్ నేలకేసి కొడతా ఉంటారు. కొనేది ఎవరు? తల్లిదండ్రులు కదా, వాళ్ళకేమి ఎన్నైనా బాలు కొడతాం. నాకు కోపం వచ్చిందంటే కోపం వస్తుంది, నీకు ఎందుకు రాదు పాపం? మా సంఘంలో ఒక ఆయన అన్నాడు, అన్న నీకు బీపీ ఉంది అన్న అన్నాడు. అంటే మీలాంటి వాళ్ళు చేసే పనులను బట్టి అప్పుడప్పుడు పెరుగుతుంటుందని చెప్పా. బీపీ లేదు కానీ ఏమైంది? పెరుగుతుంటుందని చెప్పా. ఆయన ఏం చెప్పాలి అర్థం కాక 10 నిమిషాలు మౌనంగా ఉన్నాడంతే. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏం కాపాడుకోవాలి చెప్పండి? ఏం కాపాడుకోవాలి? ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి. చూడండి, 1 ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 2 పరిశుద్ధతను కాపాడుకోవాలి. 3 పెదవులను కాపాడుకోవాలి. 4 హృదయాన్ని కాపాడుకోవాలి. 5 చెప్పండి, నోరును కాపాడుకోవాలి. ఇంకేమన్నాడు ఇప్పుడు మనం చదువుకున్న మాట? ఐక్యతను కాపాడుకోవాలి. తలనుంచండి, కళ్ళముండి ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. 1 నిమిషం ఆలోచన చేద్దాం. చాలామంది అవనస్తులు ఉన్న మీ హృదయంలో, మీ బ్రతుకులో, మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగిన వారిగా మనం జీవించాలి ప్రభు కోరుకుంటున్నాను. నిజమేనాయన, నువ్వు కాపాడేవాడివి, నన్ను నేను కాపాడుకోలేకపోతున్నా, క్షమించండి. నిన్ను నువ్వు కాపాడుకోకపోవడానికి కారణం నీలో ఉన్న అవిధేయత, అయోగ్యత, లోపం, దేవునికి విరోధమైన స్వభావం, దేవునికి విరోధమైన పాపం. ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభు సహాయాన్ని కోరితే ప్రభు కనికరిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉంటా, లోపాన్ని గురితెరుగు, బలహీనతను గురితెరుగు, అవిధేయతను గురితెరుగు, అయోగ్యతను గురితెరుగు, ఒప్పుకొని విడిచిపెట్టు, దాని విషయం పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు, ప్రభు సన్నిధిలో గోజారు. అయ్యా, ఈ బలహీనతను తీసివేయి, ఈ అవిధేయతను తీసివేయి, ఈ అయోగ్యతను తీసివేయి, ఈ తప్పును తీసివేయి, ఈ యొక్క నీకు విరోధమైన ఈ మనస్సును తీసివేయని ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు తన కృపనిస్తాడు, ప్రభు తన సహాయాన్ని ఇస్తాడు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందని వారుంటే, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకుని చెప్తే ఎంత ఘోర పాపినను ప్రభు క్షమిస్తాడు, సూక్ష్మంలో మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. నిజమేనాయన, నేను విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాను, నిజమేనాయన పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను, పెదవులను కాపాడుకోలేకపోతున్నాను, హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నాను, ఐక్యతను కాపాడుకోలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించయ్యా. నాకు అర్థమైంది, ఒక పెద్దవా, సేవకుడిగా, పరిచారకుడిగా, విశ్వాసుల, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈరోజు బాప్తిసం తీసుకున్న వారులారా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. హృదయంలో ఒక సంపూర్ణ నిశ్చిత కలిగిన వారుగా
దేవుని మహిమలో ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సాయం కోరుదాం. మరలా చెప్తున్నా, ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారంటే, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. నమ్మిన వారు ప్రతి బలహీనతను, లోపాన్ని, అవిధేయతను ఒప్పుకొని ఆయన మహిమలో ముందుకు సాగాలని ప్రభు పేరు తెలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. చెప్పేవాడిని ఉండక వినేవారికి మా ప్రియులక మేమంతా అనుసరించే వారికి ఉండడానికి నీకు అనుగ్రహించండి. నేను ప్రత్యేకంగా వేరే సంఘాలను మీరు జ్ఞాపకం చేస్తాను. నీ ఆత్మలో ఉన్న కార్యాలు సంఘంలో మీరు జరిగించండి. ఉదయం మీటింగ్లో, మధ్యాహ్నం మీటింగ్లో, తిరిగి ఆ బాప్తిసాల కార్యక్రమంలో, రాత్రి మీటింగ్లో నీ కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఆత్మ స్వరూపైన మిమ్మల్ని రేపు మేము ఆరాధించాలని ఆశపడుతున్నాగా నీ కృపలో మమ్మల్ని సిద్ధపరిచి మా ద్వారంగా మీరు ఆరాధించబడమని, దేవాన్ని ఆత్మలో ఉన్న కార్యాలు మా హృదయాలలో జరిగించమని, విన్న మాటలు ప్రతి బిడ్డ హృదయాలలో ఉండడానికి నీ కృపను దయపాలన చేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దాసుల ద్వారా విషయాలు కాపాడు వారు తీసుకొని వస్తున్నాం. తిరిగి మన జీవితంలో విశ్వాసపడవలసిన ఏమేమి మనం జాగ్రత్త పరుచుకోవాలనే విషయాలు లేకపోతే మనతో మాట్లాడి ఉండగా నిర్మలు దేవుని దాసులు మరియు తెలుగు ప్రాంతానికి మనం రావడం, తిరిగి ఈరోజు బాప్తిసాల కార్యక్రమాలు ప్రభుత్వం చూపించి నేను గత ఏప్రిల్ లేక మే నెలలో బాప్తిసాలు ఇవ్వాలని ఆలోచన చేశాం. కానీ ప్రభు చిత్తం ప్రతిదానికి సమయం ఉన్నదనే విషయాన్ని మనం గమనిస్తూ ఈరోజు దేవుని దాసులు రావడం ద్వారా మరి బాప్తిసాల కార్యక్రమాన్ని సంఘముగా వెళ్ళి మరి బాప్తిసం తీసుకున్న పిల్లలను బట్టి కూడా మనం ప్రార్థన చేస్తాం. 5 ప్రభు యొక్క నామంలో బాప్తిసం పొంది ఉంటున్నారు. వారు ఇప్పుడు సంఘములోనికి చేర్చబడ్డారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. మందిరంలోనికి కాదు, వారు సంఘములోనికి